ఈ మహాజ్ఞాన సంగతులను మా జీవితాలకు అత్యంత అవసరమైన ఎన్నో మాటలను తండ్రి మీరు రాయించారు. ఇందులో కొన్ని మాటలను మేము ధ్యానించుచుండగా మాకు సహాయం దయచేయండి. చెప్తున్న మాకు సమయోచితమైన జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. విన్నని పిల్లలు మేమంతా కలిసి తండ్రి విన్న వాక్యం విడిచిపెట్టే వరంగా కాకుండా వాక్య ప్రకారమే మా అడుగులు వేయగలుగుతాము. మిమ్మల్ని మెప్పించి పిల్లలు మీ చిత్తాన్ని జరిగించే వరంగా ఉండే గొప్ప ధన్యత అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనం ఇప్పుడు కూడా క్షేమంగా దేవుడు ఇంతవరకు నడిపించినందుకు మనందరికన్నా తండ్రి దేవుడికి మనమంతా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. జనాలంతా తగ్గిపోయినట్లున్నారు. చేర్సని ఖాళీ ఉంది అక్కడక్కడ. వినిపించకపోతే ముందుకు వచ్చి ఉన్నాము. వెనక ఉన్నవారు చేర్స్ ఖాళీగా ఉంది కనుక ముందుకు రండి. ఓకే అండి. గత క్లాస్లో గడిచిన శనివారం క్లాస్లో మనం ఏ పాఠం నేర్చుకున్నాం? వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అపవాది అనుచరుల క్రీస్తుకు రాయబారుల అనే చక్కటి అంశాన్ని మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మొదటి భాగంలోని అంశాలు కొన్ని గుర్తు చేస్తూ రెండో భాగంలోకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అనుచరులు అనగానే అను అనగానే వెంట, అను అనగానే వెంట, చరులు అనగానే నడిచేవారు. ఏమండి, ఫాలోవర్స్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే ఒక వ్యక్తికి, నాయకునిగా ఉన్న ఒక వ్యక్తికి విధేయత కలిగి అతనిని అనుసరించేవారు, ఫాలోఅప్ చేసేవారు, అనుసరించేవారిని అనుచరులు అంటారు. మరి అపవాది అనుచరులు అంటే అపవాది ఏది చెబితే అది చేసేవారు, అపవాది దురాశలు నెరవేర్చేవారిని అపవాది అనుచరులు అనొచ్చు. ఓకే అండి. మరి గత క్లాస్లోనే మనం ఏం నేర్చుకున్నాం? అపవాది అనుచరులుగా మనము ఉండకూడదు. దాని విచిత్రం ఏంటంటే అపవాదిని మనం అనుసరిస్తున్నామన్న సంగతి కూడా మనకు తెలియకుండా అది తన మాయలో పడేస్తుంది. అదే అపవాది కుతంత్రము, సాతాను తంత్రములు అన్నాడు. మరి రోజు ఈ పాఠాన్ని నేర్చుకుంటున్న మనము అపవాది అనుచరులుగా ఉన్నామా లేక క్రీస్తుకు రాయబారులుగా ఉన్నామా అనేది మనమే అర్థమైపోద్దండి. మన గురించి మనమే విమర్శ చేసుకోవాలండి. మన గురించి మనమే ఆలోచించుకుంటే తీర్పు పొందక యుద్ధము అంటాడు. ఎవరి గురించో మనం ఆలోచించడం కాదు, కానీ మొదట ఎవరి గురించి ఆలోచించాలి? లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టు యేసుక్రీస్తు వారు కూడా మొదట తన సొంత రక్షణ నిమిత్తము అంటారు. కనుక ఈరోజు ఎవరినో చెక్ చేయడానికి ఎవరికోనండి ఈ వాక్యం అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. మొదట మనకు ఈ వాక్యం ఎంతవరకు అన్వయించుకోవాలి, ఎంతవరకు నేను సరి చేసుకోవలసినది ఉన్నది అనేది గమనించాలి పిల్లరా. అందుకే మనల్ని మనము విమర్శించుకొని నీడలా తీర్పు పొందక యుందుము అన్నారండి. కనుక మన ఆత్మకు మనమే బాధ్యులమా? ఇప్పుడు నా ఆత్మకు నేను బాధ్యురాలా లేకపోతే మీరు బాధ్యత? రాజుల్లో చాలా అద్భుతంగా మీటింగ్స్ జరిగాయండి. 2 రోజుల స్త్రీల సమావేశం. అలాగే అక్కడ చెప్పిన ఒక పాఠం, భూనివాసులు తేజోవాసులు కాగలరా అనే ఆ యొక్క పాఠంలో దేవుడు ఇప్పుడు భూనివాసులుగా మనం అంతా కూడా ఉన్నాం, భూమి మీద నివసిస్తున్నాం. మరి భూమి మీద నివసిస్తున్న మనం అంతా ఎక్కడ నుండి వచ్చాం? ఎక్కడ నుండి వచ్చామండి? ఎక్కడ నుండి వచ్చాం? అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మాట్లాడండి. మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాం? వెరీ గుడ్, పరలోకం నుంచి వచ్చాం. ఎందుకంటే ఏదో మేము చెప్పుకొని వెళ్ళిపోతున్నాం, మీరు వినేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇప్పటి నుంచి ప్రశ్నలు అడుగుతూ మీ పాఠాన్ని చెప్తాం. ఎందుకంటే మీరు అలర్ట్ అవుతారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాము? భూమి మీద. భూనివాసులుగా ఉన్నాం. ఇప్పుడు భూనివాసులుగా ఉన్న మనము మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరలా పరలోకానికి. నల్లారా తిరిగి రండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. మరలా వెళ్ళిపోవాలి అని అంటే వెళ్ళిపోతాం అందరికీ అక్కడ ఏం చెప్పామంటే అందరికీ పరలోకం వెళ్ళాలని ఉంటుంది. చనిపోయిన వారందరూ కూడా పిల్లలు అల్లరి చేయకూడదు. అందరూ కూడా పరలోకం వెళ్ళిపోవాలి అని అనుకుంటామండి, కానీ అందరూ వెళ్ళిపోగలమా? భూనివాసులు అందరూ తేజోవాసులు కాగలరా? సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు దేవుడు.
మరి ఆ దేవుడున్న లోకం వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి ఏమంటే అందరూ కీర్తిశేషులు అయ్యి లేకపోతే స్వర్గస్థులు అయ్యి అంటున్నారండి. అలా అనుకున్నంత మాత్రాన్ని అందరూ పరలోకం వెళ్ళిపోతే ఇక నరకాన్ని ఎందుకు చేసినట్టు దేవుడు? కనుక ఎవరు ఆత్మకు వారే బాధ్యులండి. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. మన ఆత్మ గురించి మనమే లెక్క చెప్పాలి. ఎవరో వచ్చి లెక్క చెప్పరు పక్కవారు. వాళ్ళు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు అంతే. లెక్చరర్స్ అయిన వారు ఆత్మను మనమే సరిచూసుకోవాలి. వాక్యం ప్రకారం ఉందా లేదా, ఉన్నానా లేదా అని. ఏమండి మన ఆత్మకు మనమే బాధ్యులు ప్రియులారా. కానీ ఈరోజు బోధకులైన వారు ఏమంటున్నారు? తండ్రి ఈ ఆత్మను చేర్చుకో. ఇతను ఎవరండి అడగడానికి? అతని ఆత్మను చేర్చుకోవడానికి. అతని ఆత్మ గురించి ఏం తెలుసని చేర్చుకోమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? పని అంతా పూర్తి చేసి తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. అలాగే ఒక స్తెఫను తన ఆత్మ గురించి మాట్లాడుతూ పనంతా పూర్తి చేసి చివరి క్షణము తుది శ్వాస వరకు తండ్రి పనుల్లో ఉంటూనే మరణించాడండి. రాళ్ళు రువి చంపబడ్డాడు. క్రీస్తు బాటలో పయించిన స్తెఫను గారు కూడా ఏమన్నారంటే ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మరి ఈరోజు మనము కూడా ఎవరో ఆత్మ గురించి విమర్శ చేయడం కాదు, కానీ మన ఆత్మ గురించి మనం ఆలోచించుకొని మన ఆత్మ రక్షణలో ఉన్నదా లేదా అని మనం చూసుకోవాలండి. మన ఆత్మను కూడా పవిత్రంగా ఏ విధంగా అయితే యథార్థవంతులుగా చేశాడో, పుట్టినప్పుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్నది దేవుని సంకల్పం కనుక మరలా తిరిగి అదే విధంగా నమ్మకమైన సృష్టికర్తకు ఎలాగైతే ఇచ్చాడో పరిశుద్ధంగా నిర్దోషంగా మరలా ఆత్మలను అప్పగించేయాలండి. అలా అప్పగించాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నిజమైన భక్తి అంటే దానిలో భాగం ఏంటి? ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా తను తాను భద్రం చేసుకోవడం. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా తండ్రిని చూడలేమండి. కనుక ఎలాగైతే పరిశుద్ధంగా ఇచ్చాడో మరలా పరిశుద్ధంగా దేవునికి అప్పగించాలి. అప్పుడే మనకు అర్హత ఉంటుంది. తండ్రి ఇదిగో నా ఆత్మను చేర్చుకోవాలి. ఓకే అండి. కనుక మనం అలా పరిశుద్ధులుగా ఉండాలి అంటే భూమి మీద ఎలా బ్రతకాలో దేవుడు వ్రాయించి ఇచ్చిన 66 పుస్తకాల దైవ గ్రంథం అండి, బైబిల్ గ్రంథం. కనుక దానిలో ఎన్నెన్నో వాక్యాలు నేర్చుకుంటున్నాము. గత వారం కూడా నేర్చుకున్నాం. మరి రోజు సంఘంలో ఉంటున్న మనము ఏదో సంఘానికి వచ్చి వెళుతున్నామండి. పనులన్నీ కూడా శుభ్రపరచడం కానివ్వండి, ప్రతి పనిలో మా ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాము, కష్టాన్ని అలాగే కష్టార్జితాన్ని ఇస్తున్నాము. ప్రతి పనిలో నేను ఉంటున్నాను కనుక నేను అపవాది అనుచరిగా నేను లేను అనుకుంటే పొరపాటండి. లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకున్నట్లు జాగ్రత్త, దేవుని విశ్రాంతిలో ప్రవేశించుటకు మరి జాగ్రత్త అన్నాడు. ఎన్నో విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్న మనము మన ఆత్మ విషయంలో అర్ధాంతరంగా అగ్నికి ఆహుతి కాకుండా ఈ భూమి మీద ఉండగానే మన ఆత్మకు మనమే బాధ్యులము కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అపవాది తంత్రాలు, అపవాది కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కనుక మరి అపవాది ఎలాగైనా ఎంటర్ అయిపోతాడండి. అపవాదికి లోకంతో పని లేదు, మనతోనే పని. ఎందుకంటే కాస్తో కోస్తో దేవుని ఎరిగిన వారముగా, సత్యవాక్యం ఎరిగిన వారముగా, దేవుని పనిని చేస్తున్న వారముగా ఉన్న మన మీదే దాని టార్గెట్. ఎందుకంటే లోకం అంతా తన గుప్పెట్లోనే ఉంది. లోకాన్ని ఆల్మోస్ట్ మింగేసింది. కానీ మనము దేవునికి దగ్గర కాకుండా దూరం చేయడానికి అది సకల ప్రయత్నాలు చేస్తుందండి. మన ప్రక్కనే ఉంటుందండి. మన సహోదరుల మధ్య తెలుసుకున్నాం కదా అది ఎలా ఎంటర్ అవుతుంది అనుకున్నాం. ఒక 6 పాయింట్స్ చెప్పాను, గుర్తుందా మీకు ఎవరికైనా? మొదటిగా ఏమనుకున్నాము? వాక్య విషయంలో లేక విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నామనుకోండి, అప్పుడు ఎంటర్ అయిపోదామని చూస్తుంది. మరి విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? మనకు ఎలా తెలుస్తుందని చెప్పుకున్నాము? ఎలా తెలుస్తుందండి? క్రియలు, నీతి క్రియలు ఉంటే మనము దేవుడిలో ఉన్నట్టు. అపవాదికి చోటిచ్చిన వారము కామప్పుడు. మరి అపవాదికి ఎవరండి చోటిచ్చారు? ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. ఎవరైనా కయ్యను గారు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడు. కయ్యను ఏం చేశాడండి? నీతి క్రియలు ఉన్నాయా? దుష్ట క్రియలండి. దేవునికి మంచి అర్పణ తమ్ముడు అర్పించినందుకు అసూయ ద్వేషంతో ఏం చేశాడండి? తమ్ముడిని చంపేశాడు. అప్పుడు దేవుడు అంటున్న మాట, నీవు సత్క్రియ చేయని ఎడల నువ్వు తలెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం ఎక్కడ పొంచి ఉంది? వాకిట పొంచి ఉంది. అది నేను ఏలడానికి సిద్ధంగా ఉంది. అపవాది కూడా ఏ ఛాన్స్ దొరుకుతుందా మనలో ప్రవేశించాలని చూస్తుందండి. ఎప్పుడైతే విశ్వాసంలో కాస్తంత బలహీన పడ్డామా, వాక్యం నేర్చుకునే విషయంలో కానివ్వండి, దేవుని పనుల విషయంలో కానివ్వండి, నీతి క్రియలు జరిగించే విషయంలో బలహీన పడ్డామంటే చిన్న అల్ప విశ్వాసం వస్తే చాలండి మనలోకి ఎంటర్ అయిపోవాలని చూస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ పాయింట్ ఏమన్నాము? శారీరక బలహీనతల్లో అది క్యాష్ చేసుకుంటుందండి.
మనము శరీరము అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, అది ఎంటర్ అయిపోవాలని చూస్తుంది. ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంకేం వెళ్తావు దేవుని సన్నిధికి? తెలుసులే దేవునికి ఆరోగ్యం బాగాలేదు కదా, మరి కనుక మనం వెళ్ళనవసరం లేదు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, శరీరపరమైన సమస్యలు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు ఇన్ని అప్పులు బాధలు ఉన్నాయి, మనకే తినడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు దేవునికి ఇంకేమి ఇస్తాం అని చెప్పి అక్కడ క్యాష్ చేసుకుంటుందండి, అక్కడ దేవునికి దూరం చేసేస్తుంది. ఇలా యోబు గారికి మరి అలాగే చేసిందా? ఆస్తులన్నీ ఇచ్చేసావు కనుక దేవుడా అంటున్నాడు, ఒకసారి ఆస్తులన్నీ తీసే అన్నదండి. ఆస్తులు తీస్తాడు. మరి పిల్లలే ఆస్తిగా బ్రతుకుతారు కనుక పిల్లలు కూడా తీసేయమన్నప్పుడు 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారండి. అయినా కూడా దూషించాడు దేవుని? దూషించలేదండి. అయినా కూడా విడనాడట్లేదు భక్తి. అప్పుడు మరలా ఏమన్నది? అన్నిటికంటే ముఖ్యంగా తన శరీరాన్ని ప్రేమించుకోలేని అంటూ ఎవరు ఉండరు కనుక ఆరోగ్యం ఇచ్చా కాబట్టి ఇంకా భక్తిగా ఉన్నాడు. ఒకసారి ఆరోగ్యం కూడా తీసివేస్తే అని అన్నప్పుడు దేవుడు సరే అయితే అతని ప్రాణాన్ని మాత్రమే ముట్టవద్దు అని అవకాశం ఇచ్చినప్పుడు మనకు తెలుసు, ఒళ్ళంతా కురుపులతో బాధపడి ఒక ధనవంతుడిగా ఉన్న అతను పెంట కుప్పల మీద కూర్చొని చల్ల పెంకులతో గోక్కుంటున్నాడండి. అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు కురుపులతో బాధపడుతూ గోక్కుంటున్న తరుణంలో కూడా ఇంకా భక్తి విడనట్లేదు. అప్పుడు భార్యలో ప్రవేశించింది అపవాది. చూడండి తంత్రం. భార్యలో ప్రవేశించి ఇంకా యథార్థత విడిచిపెట్టవా, దేవుడు ఏం చేశాడు నీకు? ఒక్కసారి దూషించి చచ్చిపో అంటుందండి. అయినా కూడా దూషించాడా? దూషించలేదండి. ప్రతిసారి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. ఆయన వల్ల మేలే కాదు కీడు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని నిలబడిపోయాడండి. మరి ఈరోజు అంతలా ఉండిపోయాడంటే విశ్వాసంలో బలహీన పడ్డాడు అనుకున్నారా? ఎక్కడ కూడా అపవాదికి ఛాన్స్ ఇవ్వలేదండి. అపవాది కొంచెం ఉందా? తెలుసా యోబు గారికి అపవాది ప్లాన్ వేస్తుందని తెలుసా? తెలీదండి. ఈరోజు మనకు తెలుసు, దేవుడు మనల్ని ప్రేమించి అపవాది గుట్టు రట్టు చేశాడండి. అపవాది తంత్రాలన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథం తెలియజేశాడు ప్రియులారా. ఒకనాడు యోబు గారికి తెలియదండి, తన మీద ఏమండి పందెం వేసినట్లు తెలియదండి. తెలియకుండానే చివరి తుది శ్వాస వరకు అనకూడదు, తుది శ్వాస వరకు చచ్చే చావుదల వరకు కూడా ఎవరిని గెలిపించాడు అనుకుంటున్నారు? తెలుసు కదా అందరికీ, దేవుడిని గెలిపించాడండి. పైగా తనకు తెలియదు. ఈరోజు మనకు తెలుసా? తెలియదండి. తెలుసు. ఆ రోజు ఆ యోబు గారికి తెలియదండి. కానీ తెలిసిన మనం ఈరోజు ఏం చేయగలుగుతాం? అపవాదిని అన్ని వేళలా గెలిపించేవారిగా ఉన్నామా? ప్రతి చిన్న విషయాలు ఎంటర్ అవుతుందండి, మనం తెలుసుకున్నాం. మరి రెండవదిగా శరీర బలహీనతల్లో అది ఎంటర్ అవుతుందని తెలుసుకున్నాం. లాస్ట్ వీక్ చెప్పారు కనుక క్లుప్తంగా చెప్తూ పెడుతున్నాను, ఇంకా చాలా పాట ఉంది కనుక. ఓకే, ఫాలో అండి. నెక్స్ట్ మరి మూడో పాయింట్ ఏంటి? ఇద్దరు సహోదరులు ఐక్యతగా ఉన్నారనుకోండి, అక్కడే ఉంటుందండి అపవాది. ఎప్పుడు ఎంటర్ అవుదామని చూస్తాను అపవాది. ఇద్దరు సోదరీమణులు కానీ ఇద్దరు సహోదరులు కానీ సఖ్యతగా దేవుని పనుల్లో ఐక్యతగా ఉన్నప్పుడు అక్కడే ఉంటుందండి కరెక్ట్గా. ఎందుకంటే ఏదో విధంగా డివైడ్ అండ్ రూల్ అండి, విభజించి పరిపాలించడం దాని యొక్క ధ్యేయం. ఎందుకంటే ఐక్యతగా ఉండాలి అన్నది సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నది దేవుని యొక్క ఆలోచన అయితే దానికి ఆపోజిట్ ఆలోచన ఎవరిది? దుష్టునిది, అపవాదిది. కనుక చిన్న మనస్పర్ధలు అండి, ఏవో పెద్ద సృష్టించదు. ప్రారంభం ఎలా ఉంటుందండి? చిన్న మనస్పర్ధలు కలిగిస్తుంది. తర్వాత అవి కాస్త అపార్థాలకు దారితీస్తుందండి. ఇక ఆ సహోదరుడు అంటే మనకి, ఆ సహోదరు అంటే మనకు పడకుండా చేస్తుంది. వారి గురించి వేరొకరి దగ్గర మనము చెబుతూ ఉంటాం. ఇక వారు ఇలా చేశారు, నన్ను అలా చేశారు, అలాగే అనేసారు అంటే ఇది ఎవరి లక్ష్యం అనుకుంటున్నారు? దేవుని లక్ష్యం కాదు పిల్లలు. అపవాది ఎంత తెలివైందో నేను ముందే చెప్పాను. అది మనము దేవుళ్ళని ఉన్నామనుకుంటూ దేవునికి దూరం చేసే పరిస్థితులను తీసుకువెళ్ళిపోతాడు. చిన్నవే కదా అనుకునే లోపు పెద్ద వాటికి తీసుకెళ్ళిపోద్దండి. ముందు చూద్దాం. మరి అపవాది ఎంటర్ అవ్వడానికి మనం సహోదరులుగా మనం ఐక్యతగా ఉన్నప్పుడు మన ఐక్యత దెబ్బతీయడానికి వస్తుందండి. మరి ప్రకటన గ్రంథం ఒకసారి మనం చూసుకొని ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ప్రియులరా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకం నుండి ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చూడండి, ఎవడనుకుంటున్నాడు? ఎవరి లక్షణం అండి? సహోదరుల మీద నేరము మోపుతున్నాము అంటే అది ఎవరి లక్షణం? దేవుని లక్షణం మాత్రం కాదు సుమా, అది దేవుని లక్షణము కాదండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఒకరినొకరు భరించాలి. సహోదరులు ఒకరినొకరు క్షమించాలి.
ఒకరినొకరు ఘనముగా ఎంచాలి, ఒకరినొకరు ప్రేమించాలి అన్నది అన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. అయితే ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవాలి అన్నది ఎవరి లక్షణం? అపవాది అండి, సాతాను లక్షణం. మరి అది ఏం చేస్తుందంట? రాత్రి పూట వెళుతుంది అనుకుంటే పొరపాటు. రాత్రి బవళ్ళు అంటే డే అండ్ నైట్ ఏం చేస్తుందండి? మన దేవుని ఎదుట, మన మీదే, ఎవరి మీదే కాదండి, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చూడండి, చిచ్చు పెట్టవలసిందంతా పెట్టేస్తుందండి, కానీ అదేదో నేరం మనం చేసినట్టు అది తప్పించుకుంటుంది. అదే అపవాది తంత్రం. ప్రియులారా, చేయవలసినదంతా చేసేస్తుంది, సహోదరుల మధ్య ఐక్యతను చెడగొట్టి మనస్పర్ధలు కాస్త అపార్థాల్లో తీసుకువెళ్ళి వారిద్దరు ఇక మాట్లాడుకోకూడదు అనుకునే స్థాయికి తీసుకొచ్చేస్తుందండి. అలా తీసుకొచ్చిన తర్వాత మరలా ఏమీ ఎరగనట్టు దగ్గరకు వెళుతుందండి. వెళ్ళి ఏం చేస్తుందండి? మన దేవుని ఎదుట మన సహోదరులు వాళ్ళు సఖ్యతగా లేరు, నీకు ఇష్టలు కదా సఖ్యతగా ఉంటే, కానీ వాళ్ళు అలా లేరు అని మన మీదే నేరం మోపుతుందంట. చూడండి ఎంత తెలివైందో. అందుకే అపవాది తంత్ర కొట్టండి, అపవాది తంత్రం. అందుకే 9వ వచనం చూడండి పిల్లరా, పైకి చదవగలిగితే 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, దాని పేర్లండి అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూడండి, దానితో పాటు ఎవరు పడద్రోయబడ్డారండి? దాని అనుచరులండి, దాని దూతలు కూడా దానితో పడవేయబడ్డాయి. కనుక దూతలంటే అది చెప్పిన పనంతా కూడా చేయడానికి సహకారులుగా ఉన్నామండి. అనుచరులు అంటే ఫాలోవర్స్ అన్నాను కదా. మరి అదే దురాత్మల సమూహంతో ఈరోజు మనము పోరాడాలి అని అన్నాను. మరి ఆ దూతలు ఏం చేస్తాయంటే చిన్న చిన్న పనులకి ఆ దూతలను వాడుకుంటుందండి. చిన్న చిన్న అసూయ, ఈర్ష్య, కలహాలు, మనస్పర్ధలు, వీటన్నిటికీ ఆ చిన్న చిన్న దూతలు వాడుకుంటుందండి. పెద్ద కార్యం జరిగించడానికి అది దిగుతుందండి. తరువాత అది దిగుతుంది, దేవుడి ఎదుట నిలబడి దేవుడి ఎదుట మన సహోదరి ఎడల నేరం మోపుతుంది అన్నాడు. కనుక అపవాదికి మనం ఏం చేయాలి? తప్పంతా అది చేస్తుందండి, కానీ మన మీద నేరం నెట్టేస్తుంది దేవుని ఎదుట. కనుక మనం చేసిందల్లా ఒకటే ఒక తప్పు ఏంటంటే దానికి అవకాశం ఇవ్వడమే. దానికి అవకాశం ఇవ్వడమేనండి. ఒక భార్య భర్తలుగా వచ్చి మనం తెలుసుకున్నాం లాస్ట్ వీక్. భార్య భర్తలుగా చిన్న చిన్న మనస్పర్ధలు అండి, కలిసి బ్రతుకుతున్నప్పుడు సహోదరుల మధ్య కానివ్వండి, సోదరీమణుల మధ్య కానివ్వండి, భేదములు రాక మానవు అన్నాడండి. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, కానీ మనం ఏం చేయాలి? వాటిని పట్టుకొని పెద్దవంత చేసే వరకు, లేకపోతే అపవాదికి చోటిచ్చిన వారం అయిపోతామండి. చిన్నవి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? రెక్టిఫై అయిపోవాలి. చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలండి? సర్దుకోవాలి. దయచేసి మాట్లాడకండి, దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. కొద్ది నిమిషంలో దేవుని సమయం దేవునికి అప్పగించండి. క్లాస్ అయిన తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకోండి టీ బ్రేక్లో. ఓకే అండి? దయచేసి ఎవరు మాట్లాడకండి. దేవుని వాక్యం ఇది, నా మాటలు నిలబడి చెప్పట్లేదు. ఒక సొన్నైనా పొల్లైనా తప్పిపోకూడదండి. అంత జాగ్రత్తగా దేవుని మాటలు వింటేనే కానీ మనకు అర్థం అవుతుంది, లేకపోతే మోసపుచ్చుతుందండి అపవాది. ఏమనుకుంటున్నారు? మన ప్రక్కనే ఉందండి అపవాది. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ప్రక్క వారితో మాట్లాడుతున్నాం అంటే ఏంటి అర్థం? అపవాది ఎంటర్ అవుతుంది చూసుకోండి. నేను అపవాదికి చోటు ఇవ్వట్లేదండి అనుకుంటూనే అంత తెలివైందండి అపవాది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గొడవలతో ప్రారంభమవుతాయండి భార్యాభర్తల మధ్య. అది ఎంతవరకు అవి సర్దుకుపోతారు కదండి. ఈరోజు ఎన్నో జంటలు విడిపోవను, కానీ కొద్ది జంటలు మాత్రమే మనకు విడాకుల వరకు పెడుతున్నాయంటే వారు అర్థం చేసుకోవట్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోనక మరలా కలిసిపోకుండా అపవాదికి అవకాశం ఇస్తున్నారండి. దేవుడు ఏమన్నాడండి? అక్కడ కూడా మీకు సావకాశం కుదిరినప్పుడు ఇద్దరు తిరిగి కలుసుకోండి, నాకు కూడా ప్రార్థన చేయనవసరం లేదు, ముందు మీరు కలుసుకోండి, లేకపోతే ఎవరు ఎంటర్ అయిపోతారు? కొరింథీ పత్రిక చదువుకున్నాం కదా, తర్వాత చదువుకోండి. కొరింథీ రాసిన 1:7 అధ్యాయం 5వ వచనంలో సాతాను మిమ్మును శోధింపకుండునట్లు అని చెప్పడం జరుగుతుంది పిల్లలు. కనుక 4వ పాయింట్ ఏమనుకుంటున్నారు? 4వ పాయింట్ ఏంటండి? అపవాది ఎందుకు స్త్రీలుగా మన మీద ఎందుకు ఇంత టార్గెట్ దానికంటే స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటము అన్నాడండి. మొట్టమొదట ఏమండి అపవాదికి అవకాశం ఇచ్చింది ఎవరు? నా ఆది తల్లి అయిన హవ్వమ్మ గారండి. మొదట ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము మొదట చేయబడినప్పటికీ, మొదటి కన్నప్పటికీ ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ మోసపరచబడి అపరాధంలో పడిను అన్నాడు. కనుక స్త్రీలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలండి. లేకపోతే అపవాది అనుచరులుగా మార్చేసుకుంటుందండి. చిన్న చిన్న విషయాలే అనుకోకండి, చిన్న చిన్నవి ప్రారంభం అవుతాయండి. తర్వాత అపవాది అనుచరులుగా ఎంత భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోద్దో
మనం అర్థం చేసుకోగలము. కనుక 4వ పాయింట్ ఏంటి అని అంటే, అందుకే మనం ఏం చేయాలి? అపవాదికి అవకాశం ఇవ్వకూడదండి. అసలు దానికి అవకాశం మేము ఇవ్వలేదండి అని అనుకుంటూనే ఉంటాము, కానీ దానికి ఇచ్చేసి దాని అనుచరులుగా కూడా మారిపోతున్నామేమో మనల్ని మనం చెక్ చేసుకోవాలి పిల్లలు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటియ్యకుడి, చిన్న పదం ఉంటుందండి, అపవాదికి చోటియ్యకుడి. మనం ఏం చేస్తామండి? అపవాదికి కానీ చిన్న చోటు ఇచ్చామనుకోండి, చూడండి ఏదో సామెత ఉన్నట్టు, రండి కూర్చోడానికి చోటు అడిగితే చోటిస్తే పడుకోవడానికి చోటు అడిగాడంట, పడుకోవడానికి కూడా చోటిస్తే మొత్తం ఇల్లే నాదన్నాడంట. అది అపవాది యొక్క తంత్రగొట్టి లక్షణాలు. అపవాది ఏమండి పాపం పోలేని చోటు ఇచ్చామా, అసలు మనం ఇస్తామనే సంగతి కూడా మనకు తెలియదండి. అపవాదికి తెలిస్తే మనం ఇస్తామేంటండి? కానీ చిన్న చిన్న ఏమి కాదు, చిన్న చిన్న మనస్పర్ధలతో ఏమండి సహోదరుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందండి. కనుక అది మనము అలా అవకాశం ఇవ్వకూడదండి, అసలు అవకాశం ఇవ్వకూడదు. మన సోదరు